నమస్తే, వెల్కమ్ టు ఎస్10 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డెంగ్యూపై మహా హెచ్చరిక. హైదరాబాద్ లో జాతీయ డెంగ్యూ డే అవగాహన ర్యాలీ. పరిసరాల పరిశుభ్రతే రక్షణ అంటున్న అధికారులు. నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలు. 46 ఏళ్ల వయో పరిమితితో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వంపై జేఏసీ ఒత్తిడి. విడుదల రజనీ కేసులో కీలక పరిణామం. కోర్టు ఆదేశాలతో డీఎస్పీ కార్యాలయంలో పాస్పోర్ట్ సరెండర్. తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తత. వైసీపీ మహిళా నేతపై అసభ్య వ్యాఖ్యల ఆరోపణలు. నిరసనకు దిగిన మహిళా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసు. మొక్కజొన్న కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్. రైతులకు ఇబ్బందులు లేకుండా వేగంగా సేకరణ పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు. ఇక బులెటిన్ లోని డీటెయిల్స్ చూస్తే, ఓల్డ్ మలక్పేట్ డివిజన్ లో జాతీయ డెంగ్యూ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంటమాలజీ సిబ్బంది, యశోద హాస్పిటల్స్ నర్సింగ్ సిబ్బంది, జామ్ బ్యాగ్ ఆరోగ్య కేంద్ర వైద్య బృందం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎంసీహెచ్ కాలనీ, సరోజీ నగర్, అయోధ్య నగర్ ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ ఎంటమాలజిస్ట్ నామాల శ్రీనివాస్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎందుకు వస్తున్నాయి? నరేందర్ ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మరోసారి ఆశలు. వయో పరిమితిని 46 సంవత్సరాలకు పెంచి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రభుత్వ హామీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు కాంగ్రెస్ సర్కార్పై ఘాటు విమర్శలు చేశారు.
నిరుద్యోగుల వయో పరిమితిని పెంచాలి. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి నశించాలి. జూన్ 2వ తేదీలోపు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలి. సిగ్గు నిరుద్యోగులను దగా చేయడం, నిరుద్యోగులను మోసం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి విధానాలు నశించాలి. సిగ్గు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులను మోసం చేయడం ఇవ్వాలి. జూన్ 2వ తేదీలోపు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను వెంటనే ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే నిరుద్యోగుల వయోపరిమితిని గతంలో ఏ రకంగా ఉందో అదే విధంగా పెంచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది నిరుద్యోగులు ఈరోజు వయోపరిమితిని పెంచకపోవడం వల్ల చాలా ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తక్షణమే జీవో విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. దాంతోపాటు జూన్ 2వ తేదీలోపు ఇస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. నిరుద్యోగుల త్యాగాల పోరాట ఫలితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దర్జాగా చేల్లో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు కనబడుతున్నాయి. కాబట్టి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి, నోటిఫికేషన్లు అన్నింటినీ విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఏ ఉద్యోగానికి ఎప్పుడు ప్రిపేర్ కావాలనేటువంటి విషయంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలి. ఆనాడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటలను యూత్ డిక్లరేషన్ హామీలను కూడా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. యూత్ డిక్లరేషన్లో పొందపరిచినటువంటి విధంగా రాజీవ్ యువ వికాస్ నిధులు రుణాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు 16 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి తక్షణమే రుణాలు ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మరొక ఉద్యమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులు తలుచుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందబెట్టేటువంటి విధంగా పోరాట కార్యాచరణ ఉంటుంది. ఇది గతంలో కేసీఆర్కు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఆ బుద్ధిని దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకోవాలని ఈ సందర్భంగా మీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. మాజీ మంత్రి విడుదల రజని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె తన పాస్పోర్ట్ ను డీఎస్పీ కార్యాలయంలో అధికారులకు సరెండర్ చేశారు. నిబంధనలకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ లో కూడా హాజరైన రజని చట్టపరమైన ప్రక్రియను అనుసరించారు. నాన్న కొద్దిగా వెనక్కి తిరుపతిలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. వైసీపీ మహిళా నేతపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. దీనికి నిరసనగా వైసీపీ మహిళా విభాగం ఆందోళన చేపట్టింది. నిరసన సమయంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. Hey!
నా ఇంట్లో నా అన్నదమ్ములు అధికారులు చెప్పండి ఆ సైట్ ఇది చెప్పు ఇది చెప్పండి ఈ రోజు ఆ సైట్ కట్టుకొని పుట్టలో గొడుగులు వచ్చినట్టు వస్తాయి నాగు పాలు పుట్టలో తెలంగాణలో మొక్కజొన్న జొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేకరణ పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో కొనుగోలు చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఇక బులెటిన్ లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డెంగ్యూపై మహా హెచ్చరిక. హైదరాబాద్ లో జాతీయ డెంగ్యూ డే అవగాహన ర్యాలీ. పరిసరాల పరిశుభ్రతే రక్షణ అంటున్న అధికారులు. నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలు. 46 ఏళ్ల వయో పరిమితితో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వంపై జేఏసీ ఒత్తిడి. విడుదల రజనీ కేసులో కీలక పరిణామం. కోర్టు ఆదేశాలతో డీఎస్పీ కార్యాలయంలో పాస్పోర్ట్ సరెండర్. తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తత. వైసీపీ మహిళా నేతపై అసభ్య వ్యాఖ్యల ఆరోపణలు. నిరసనకు దిగిన మహిళా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసు. మొక్కజొన్న కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్. రైతులకు ఇబ్బందులు లేకుండా వేగంగా సేకరణ పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు. ఇవి ఈనాటి బులెటిన్ లోని విశేషాలు. మళ్ళీ మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి STN న్యూస్, మన కోసం మన ఛానల్.